కానీ సార్ ఎందుకో ఈటల రాజేందర్ ఎక్కడనో ఆలోచిస్తూ ఆగిపోతున్నాడేమో అన్నట్టుగా అనిపియట్లేదా సార్? ఎందుకంటే ఆయన కొంచెం ఆలస్యం చేస్తున్నాడు, భయపడుతున్నాడు. హ్మ్. హ్మ్. ఏ ఉన్నా కూడా రేపు పొద్దున తీసుకుపోయి అక్కడ కేంద్రంలో మంత్రి చేస్తున్నాడు అదలేదు, కానీ ఇక్కడ సీఎం అయితే చేస్తాడని నేను అనుకోను. హ్మ్. అది చేయకూడదని లేదు, అది వాళ్ళ ఇష్టం మనవరం. కానీ హ్మ్. బట్ ఉన్న వాతావరణంలో వాళ్ళు లాస్ట్ టైం కూడా బీసీ ముఖ్యమంత్రి మాకు మేము అధికారులకు వస్తే అన్నారు తప్ప ఈయనేనలే. అవునవునవును. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవలంబిస్తారేమో, అది నడవదు. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ ఈయన సీఎం అయిపోయిందని ప్రకటించి నువ్వు ముందుకు పోతే ప్రజలు ఆదరిస్తుండొచ్చు, విజయ్లాగా ఒక తుఫాన్ రావచ్చు. ఓకే. దానికి సమయం కావాలి, మినిమం 2 years కావాలి. ఆ 2 years ఇప్పుడు ఉంది, ఇప్పుడే ఉంది. ఇప్పుడే ఇంకొక 6 నెలలు ఆలస్యం చేసి మీనమేషాలు లెక్క పెడితే నేను చెప్పే ఈ ఆప్షన్ ఎగిరిపోతుంది. అవును. ఎగిరిపోయి ఏదైనా జరగచ్చు. మనం అనుకున్నట్టు హరీష్ వచ్చి బీజేపీతో చెదగట్టచ్చు, లేదా సీఎంఏ 20 మందిని వేసుకొని పోయి బీజేపీతో చెదగట్టచ్చు. పాపం ఇన్విటేషన్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి. ప్రైమ్ మినిస్టర్. సో ఆయన దీంట్లోంచి పుట్టి ఆర్ఎస్ఎస్ చేసినోడు కాదు కదా. ఎక్కడో స్కూల్లో నా స్కూలింగ్ అంతా ఆయన ముందు నుండి కూడా అన్నాడు, బీజేపీ అన్నాడు నా స్కూలింగ్ అక్కడే అన్నాడు. కాలేజ్ వచ్చేవాళ్ళు టీడీపీ, ఇది ఇంటర్మీడియట్ అంతా టీడీపీ అన్నాడు. కాలేజ్ వచ్చేవాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్నారు, అన్ని చూశాడు ఆయన. ఆయన ఎక్కడ కమిటెడ్గా బీజేపీలో పుట్టి అందులో ఉన్నాడు కాదు. అట్లా ఉంటే నువ్వు ఓడు గెలువు ఏమన్నా కానీ బతుకు సాగు అందులో ఉంటారు. ఆ హిస్టరీ లేదు ఈయనకి. అవకాశవాది ముఖ్యమంత్రి అనేవాడు పచ్చి అవకాశవాది. అందులో రేవంత్ రెడ్డి అయితే ఎక్స్పర్ట్, చాలా చెప్పుకోవచ్చు. జెడ్పీటీసీ టీఆర్ఎస్ సీట్ ఇవ్వలేదు, ఊరుకున్నాడా? బయటికి పడి ఛాలెంజ్ చేశాడు, కొనుక్కున్నాడు. ప్రతి ఓటర్కి తలా 500 ఇచ్చాడు ఆ రోజుల్లో. నెక్స్ట్ ఏం చేశాడు? లోకల్ పార్టీలో ఎమ్మెల్సీ అడిగాడు. ఏ పార్టీ సపోర్ట్ చేస్తే ఇండిపెండెంట్ ఓటర్లో తలా 25,000 ఇచ్చాడు. ఆ ఊళ్ళో చెప్తారు, కొడంగల్లో చెప్తారు. తలా 25,000 ఆ రోజుల్లో 25,000 చూసి కూడా లేడు, అది కొనుక్కున్నాడు. ఆ తర్వాత వచ్చి ఏం చేశాడు? టీడీపీలో చేరాడు ఎమ్మెల్సీగా. అక్కడ ఊపాడు. చంద్రబాబుకి అయితే ఎంత కొడుకుతో సమానం అయిపోయాడు అక్కడ తను పనిచేసిన క్రమంలో. అసలు పార్టీలో పుట్టినోడు ఏమాడు, నేనే మాత్రం కొడుకాడు. ఆయన కూతురికి కన్యాదానం చేయడానికి జైల్లో ఉండి బెయిల్ లేకపోతే ఈ ఇద్దరు దంపతులు 60 వెయిట్ చేశారు. చంద్రబాబు అండ్ వైఫ్ ఏదైనా రాకపోతే వీళ్ళే కన్యాదానం చేశాడు. అంత రిలేషన్ అతను. అందుకనే ఎలక్షన్ టైం వచ్చేవరకు చంద్రబాబు గారు టీడీపీ పార్టీ కాంటెస్ట్లో లేదని చెప్పేశాడు. పోటీ చేయలేకపోయింది సార్ ఈయనకి సపోర్ట్ చేయడానికి. ఆయనకు 1% కానీ 2% నష్టం జరగదు, ఈ పిల్లాడు గెలవాలనుకున్నాడు, తప్పేం లేదు. అట్లా మ్యానిపులేట్ చేస్తాడు అతను. అక్కడి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ రూమర్ అయినా 50 కోట్లు ఇచ్చి వెంకటరెడ్డి అన్నాడు, ఏ నాకు ఇవ్వలేదు 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడు అన్నాడు. ఆయన ఇప్పుడు డినై చేయలేదు. టాక్ అవుతుంది కదా. పీసీ చీఫ్ ఎంత కొనడం అది తెలియదు, సీఎం పదవి ఎంత కొనడం తెలియదు. ఇప్పుడు అంతకుముందు సపోర్ట్ చేసిన చంద్రబాబు 500 1000 కోట్లు పంపుతాడు కదా. అందరూ తెలుసు, డీకే శివకుమార్ డబ్బులు పట్టుకోవచ్చు కూర్చొని క్యాంపెయిన్ చేశాడు కదా. 500 1000 తెచ్చుంటాడు కదా. ఈయన సీఎం అయినాక అటు ఇటు ఎక్కడిదక్కడ అప్పులు తీర్చేసి ఉండొచ్చు. బట్ ఆ రకంగా అతను ఒక మ్యానిపులేటర్ అంటున్నాను. ఇప్పుడు కూడా సీఎం అంటే తెలంగాణవాది కాడు, తెలంగాణవాది కాకుండా తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండా ఆయన ఎమర్జీ అయినటువంటి విచిత్రమైన లీడర్. ఆయన ఉన్న వ్యాక్యూమ్లో అంత అద్భుతంగా ఆయన క్యాలిడేట్ ఇచ్చాడు. కాబట్టి రేపు పొద్దున కాంగ్రెస్ ఓడిపోతుందంటే అందరికంటే ముందు ఆయన వెళ్ళిపోతాడు. నేను ఎందుకని చెప్తున్నా అంటే రేపు కాంగ్రెస్ అధికారంలో రాదు అని మనం అంటున్నాం కదా, ఆ విషయం మనకంటే ముందు ఆయన తెలుసు. అదే జరిగితే 25 మంది తెలుసుకుని వెళ్ళిపోయేవాళ్ళు నెంబర్ 1 ఆయన ఉంటాడు అంటున్నా. అందుకే ప్రైమ్ మినిస్టర్ కూడా తెలుసు కాబట్టి వచ్చే నా వైపు అన్నాడు.